మంది వాళ్ళ హెల్త్‌ని కాంప్రమైజ్ చేసుకునే ఏజ్ ఏంటో తెలుసా? మీ 20స్ అండ్ 30సే. ఎందుకంటే అప్పుడప్పుడే మీకు మీ ఫిజికల్ అపియరెన్స్ పైన కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. మీరు ఫిజికల్‌గా సన్నంగా ఉన్నవాళ్ళు లావవ్వాలని, లావుగా ఉన్నవాళ్ళు సన్నమవ్వాలని రకరకాల క్రాష్ డైట్‌లు, పిచ్చి పిచ్చి విధానాలు ఫాలో అయ్యి చాలా షార్ట్ టర్మ్‌లో వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తా ఉంటారు. లేడీస్ అయితే అప్పుడే ప్రెగ్నెన్సీస్ అని, ఇవని, అవని అయ్యి సో, ఆ ప్రెగ్నెన్సీస్ తర్వాత పోస్ట్‌పార్టమ్ వెయిట్స్‌ని తగ్గించుకోవడానికి, ఈ ముందు వెనక ఆలోచించకుండా రకరకాల డైట్‌లు, తిండి మానేయడాలు, పొద్దున తింటే రాత్రి తినరు, రాత్రి తింటే పొద్దున తినరు, జంక్ మానరు కొంతమంది. ఇలాంటి రకరకాల పిచ్చి పిచ్చి హ్యాబిట్స్ తోటి మీ బాడీని అసలు మొత్తం డిటోరియేట్ చేసేసుకుంటారు. కానీ ఈ తప్పులకి మీరిప్పుడు అనుభవించరు. 50, 60స్‌లో ఈ తప్పులన్నింటికి అక్కడ పే జేస్తారు. కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎల్స్ అసలు ఏ ప్రాబ్లము లేదు ఊరికే ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారో, వాళ్ళు ఈ పిచ్చి పిచ్చివన్నీ నమ్మకుండా ఖచ్చితంగా ఒక రైట్ ఇన్ఫర్మేషన్ తోటి బాడీ కాంపోజిషన్ పైన వర్క్ చేయండి. ఫిజికల్ అపియరెన్స్‌తో పాటుగా ఇంటర్నల్ బాడీ క్వాలిటీని కూడా కాన్సంట్రేట్ చేయండి. మజిల్‌ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఫ్యాట్ రిడక్షన్ వైపు ప్రయత్నాలు చేయండి. కానీ హెల్తీగా చేయండి. తిండి మానేసి, పిచ్చి పిచ్చి అలవాట్లతోటి చేసి హెల్త్‌ని ఇప్పుడు పాడు చేసుకున్నారా? మీ 50, 60స్ చాలా డిఫికల్ట్‌గా ఉండబోతున్నాయి.